బ్రేకింగ్ చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఖరారు చేసింది పార్టీ. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేశారు. నేతల అభిప్రాయాలు తెలుసుకొని బొత్స పేరును ఫైనల్ చేశారు జగన్. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215, 11 ఖాళీలున్నాయి. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. నేపథ్యంలో మళ్ళీ ఆ స్థానానికి నోటిఫికేషన్ వెలువడింది. ఇక వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఖరారు చేశారు పార్టీ అధినేత జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపికయ్యారు. నేతల అభిప్రాయాలు తెలుసుకొని బొత్స పేరును ఫైనల్ చేశారు జగన్. ఆగస్టు 30న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా చెప్తున్నారు. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును వైసీపీ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కసరత్తు చేశారు, ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు, దీనికి సంబంధించి ఇక బొత్స అభ్యర్థిత్వానికి సంబంధించి ఎట్లాంటి కసరత్తు జరిగింది? ఎస్ రాజేష్, బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి కసరత్తు చేశారు, దీనికి సంబంధించి పార్టీ అధినేత బొత్స పేరును ఎంపిక చేయడంలో ఎట్లాంటి అభిప్రాయ సేకరణ చేశారు? ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కోటాలో ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ ఏడాది మార్చిలో ఆయన పార్టీ మారి జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆయన స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది మార్చి 11 ఆయన స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక అంటే బై ఎలక్షన్ సంబంధించినటువంటి అంశంలో ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 30న అంటే ఈ నెల 30న ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన అంశంలో వైసీపీ టీడీపీ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సంబంధించిన అంశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. నిన్న ఉమ్మడి విశాఖ జిల్లా సంబంధించిన నేతలతో పాటు కార్పొరేటర్లు, మేయర్ వాళ్ళందరితో కూడా జగన్ సమావేశమయ్యారు. సమావేశం అయిన సందర్భంగా బొత్స పేరును అయితే ఆయన ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. ఇది ఒక అనూహ్యమైన నిర్ణయంగానే చూడాలి. ఎందుకంటే మాజీ మంత్రిగా చాలా కీలకమైనటువంటి నేతగా సీనియర్ పొలిటీషియన్ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా పోటీ చేయడం అనేది కొంత అనూహ్య నిర్ణయం చెప్పాలి. కానీ ఇప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి మొన్న ఎన్నికలు వచ్చిన ఫలితాలను బట్టి బొత్స సత్యనారాయణ పెట్టడమే కరెక్ట్ అనే నిర్ణయంతో జగన్ ఆయన పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. లోకల్గా ఉన్నటువంటి అందరి అభిప్రాయాల్ని, ముఖ్యంగా గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి కార్పొరేటర్ల నిర్ణయాన్ని పరిగణలో తీసుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర మీద బొత్స సత్యనారాయణ చాలా పట్టు ఉంది. రాజకీయంగా చాలా కీలకమైన నేత, ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలుస్తామనే భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన పేరుని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టీడీపీ వాస్తవంగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించక ముందు వరకు టీడీపీ గండిబాజీ, అదేవిధంగా మేసం సుధాకర్ వీళ్ళని పేర్లని ఖరారు చేయాలని భావించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ బొత్స సత్యనారాయణ రేసులో తీసుకురావడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా బలమైన అభ్యర్థి కోసం చూసే అవకాశం కనబడుతుంది. మొన్న వరకు గండిబాబ్జీ పేరుని తెర మీదకి తెచ్చారు. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ వైసీపీ బరిలో దింపిన నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా బలమైన అభ్యర్థి వైపే చూసే అవకాశం కనబడుతుంది. పూర్తి మెజార్టీ స్థానాలున్నాయి. ఎక్కువ సంఖ్యలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులే స్థానిక సంస్థల్లో ఉన్నారు. 615 మంది ఉన్నారు. టీడీపీకి 215 మంది ఉన్నారు. మరి గెలుపు ఏ రకంగా ఉండబోతోంది, గెలుపోవటంలో సంబంధించి అవకాశాలు ఎవరెవరికి ఏ రకంగా ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో టీడీపీ ఉంది, కానీ ఎట్లాంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా వైసీపీకి చాలా బలం ఉంది. అటు రూరల్లో కానీ లేకపోతే గ్రేటర్ విశాఖలో కానీ చాలా బలం ఉంది. కార్పొరేటర్ విషయంలో కానీ లోకల్ జడ్పీటీసీ, ఎంపీటీసీల విషయంలో చాలా బలం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ అధికారం లేదు. కానీ ఎమ్మెల్యేల సంఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి, కూటమి క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి అప్పుడున్నటువంటి లోకల్ బాడీలో ఉన్నటువంటి సంఖ్య కంటే ఇప్పుడు ఎమ్మెల్యేల బలం ఎక్కువ ఉంది కాబట్టి అది ఫ్యాక్టర్గా కనబడే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ బలమైన అభ్యర్థిని పెట్టారు కాబట్టి
కాబట్టి పోటాపోటీ ఉండే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. అటు వైసీపీకి మధ్య ఇటు కూటమి మధ్య బలమైన పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. లోకల్ బాడీకి సంబంధించి కాబట్టి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు వాళ్ళంతా కూడా ఓట్లు వేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోటీ అనేది తీవ్రంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కూటమి అభ్యర్థిని ఎవరు పెడతారని ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. బొత్స సత్యనారాయణకి సమాంతరంగా ఆయన స్థాయిలో ఉండే అభ్యర్థి వైపే కూటమి నేతలు చూసే అవకాశం కనబడుతుంది. ఈ నెల 30న జరగబోతున్నటువంటి పోలింగ్ సంబంధించి 13వ తారీఖు నుంచి నామినేషన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి 6వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 13వ తారీఖు నుంచి నామినేషన్స్ వేస్తారు కాబట్టి అప్పట్లోపే ఈ 13 రోజుల్లోపే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరి చూడాలి కూటమి ఎవరిని బరిలో దింపుతుందో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ బొత్స సత్యనారాయణ నిర్ణయం అయితే కొంత అనూహ్యమైన నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత అంతకుముందు ఎంపీగా పనిచేశారు. జగన్ క్యాబినెట్లో కూడా 2 సార్లు ఆయన అటు విద్యాశాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులోకి రావడం కొంత అనూహ్య. రాజేష్ మీరు అలాగే లైన్ లో ఉండండి. కృష్ణమోహన్ జైన్ అయ్యారు మనతో. కృష్ణమోహన్, ఈ బొత్స ఎంపిక పట్ల జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కసరత్తు చేశారు? ముఖ్యంగా బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి పార్టీ నేతలంతా కూడా ఆయన అభ్యర్థిత్వానికి ఓకే చేశారా? ఒకటి, ఈరోజు ఎంపిక విషయంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగానే వైసీపీ ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. బొత్స ఎంపికలో చాలా కీ రోల్ ఉంది. ఎందుకంటే బొత్సకు సంబంధించి గతంలో మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక అంటే ఇది ఆగస్టు 30వ తారీఖున ఎన్నిక జరగబోతుంది. సెప్టెంబర్ 3న రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో దాదాపుగా 681 సీట్లు బలం ఉన్నప్పటికి కూడా, అంటే మొత్తం 841 ఓటర్లు ఓవరాల్గా ఉంటే 681 మంది వైసీపీకి బలం ఉంది. కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. అయితే అలాగే వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఓట్ బ్యాంకులు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళందరూ తమ ఓటు హక్కును 681 మందిలో పూర్తిగా కూడా వైసీపీకి ఓట్లేసే పరిస్థితి ఉంటుందా అంటే అక్కడే కొంత టెన్షన్ అయితే కనపడుతుంది వైసీపీకి. కారణం ఏంటంటే ఇప్పటికే వైసీపీకి 11 కార్పొరేటర్లు, మున్సిపల్ విశాఖ కార్పొరేషన్కి సంబంధించి 11 మంది కార్పొరేటర్లు బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, వాళ్ళ బలగం తగ్గింది. దాంట్లో ఇప్పటికి కేవలం 48 మంది మాత్రమే ఉన్న పరిస్థితి, 47 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో బొత్సనే ఎందుకు అక్కడ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి అనే వెనక కూడా వైసీపీ ఒక పెద్ద దీనికి ఒక స్ట్రాటజీ ప్రకారమే ముందుకు వెళ్తుంది. ఉత్తరాంధ్ర నేత గతంలో అక్కడ ఎంపీగా వాళ్ళ మిసెస్ పోటీ చేశారు. తర్వాత ఈయన విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇద్దరు ఓటమి చెందిన తర్వాత ఆ ప్రాంతంలో పట్టున్న నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ తీసుకుంటే రేపు ఎమ్మెల్సీలో కూడా ఎమ్మెల్సీలు గెలిచిన ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎవరు అక్కడ నాయకత్వ బాధ్యతలు ఒప్పచెప్పాలి, లేదు అక్కడ ఎవరిని అక్కడ ఒక వాయిస్ ఆఫ్ ఫేస్ లేదు, ఒక బిగ్ ఫేస్ కనపడడంలే వైసీపీకి. సో ఆ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కానీ మండలిలో కానీ అడుగు పెడితే ఒక రకంగా పార్టీకి అక్కడ తమ వాయిస్ను వినిపించే వ్యక్తుల్లో బొత్స సత్యనారాయణ కూడా ఉంటారు అనేది వాళ్ళు వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే బొత్స సత్యనారాయణ అయితే ఉన్న వాళ్ళకున్న బలం 681 మంది ఎవరైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారో వీళ్ళందరూ ఓటు బ్యాంక్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఖచ్చితంగా వైసీపీ గెలవచ్చు. బొత్స సత్యనారాయణ అయితే కొంత అక్కడ స్టాండ్ అవుతుంది. అయితే అట్ ద సేమ్ టైం కూటమి కూడా దీని మీద ఫోకస్ అయిపోతుంది. కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. డిసైడ్ అయినప్పుడు కూడా సో దాని మీద ఇప్పటికే మొన్నటి నుంచే ముందు విశాఖ కార్పొరేషన్ని హస్తగతం చేసుకోవాలని ఒక ప్రయత్నం అక్కడ టీడీపీ నేతలు స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ 14 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూటమి బలం కేవలం 281 మంది ఉన్నంత నేపథ్యంలో దాదాపుగా 400 ఫిగర్ తేడా ఉంది. సో ఆ ఫిగర్ని ఓవర్కమ్ చేసి ఇక్కడ కూటమి అభ్యర్థి కలవాలి అంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఉంది, అధికారం చేతిలో ఉంది. సో ఎంతవరకు ఈ గెలిచిన ఎంపీటీసీలను, జెడ్పీటీసీలని ముందుకు నడిపిస్తారు అంటే వాళ్ళ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వైసీపీ కూడా తమ ద్వారా గెలిచిన ఈ జెడ్పీటీసీలు, తమ ఓటు మీద గెలిచిన, తమ జెండా మీద గెలిచిన కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళని ఉంటారా, వీడి బయటికి వెళ్తారా, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. సో అటువంటి నేపథ్యంలో
ఇంకా క్యాంప్ రాజకీయాలు తెరతీసే పరిస్థితి అయితే కనపడుతున్నాయి. డెఫినెట్గా ఈ కార్పొరేటర్లని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంది. అదేవిధంగా వాళ్ళని టర్న్ చేసుకుని కూటమి అభ్యర్థి ఎవరైతే నిలబడతారో ఆ అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ఇక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు, కూటమి మంత్రులు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు వైసీపీకే ఉన్నాయి, కానీ అధికారంలో టీడీపీ ఉంది. కానీ ఇక్కడ వైసీపీ గెలుపు అంత నల్లేరు మీద నడక కాదని చెప్పొచ్చా? అంటే కొంత హైడ్రామా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదా? అటు ఇటుగా ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు? డెఫినెట్గా రామదాస్, ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది, కాదు బలం మాత్రం వైసీపీకి ఉంది. 681 మంది బలం ఉంది. 840లో 681. కూటమి అభ్యర్థులు కేవలం 241 మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. సో ఈ ఇంట్లో ఇంత కంట్రీ ఓవర్కమ్ చేయాలని ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదట ఎన్నిక ఇది. చాలా ప్రెస్టీజియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం. సో అందులో భాగంగానే చాలా హైడ్రామా నెలకొనే పరిస్థితి. ఇప్పటికే చాలా కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీ వైపుకి, కొంతమంది జనసేన వైపుకి అట్లా వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రత్యేకంగా మనం విశాఖ కార్పొరేషన్లో చూసుకుంటే ఇప్పటికే 11 మంది వెళ్ళిపోయారు. ఉన్న 43 మందిని హుటాహుటిన నిన్న జగన్మోహన్ రెడ్డి పిలిచి విజయవాడలో వాళ్ళందరితో మాట్లాడి, నేనున్నాను, మీరు అధైర్యపడద్దు, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉదయం కూడా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలందరితో కూడా ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లోనే బొత్స సత్యనారాయణ రేపు ఎన్నికలకి కృష్ణమోహన్, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మహబూబ్ నగర్ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూడా అక్కడ లోకల్ బాడీస్ చెందిన రిప్రజెంటేటివ్స్ని క్యాంప్ రాజకీయాలకు తీసుకెళ్లారు పరస్పరం ఇక్కడ పార్టీలు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిణామాలు జరగవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది, ఇక్కడ టీడీపీ కూడా అనౌన్స్ చేయబోతుంది. 11వ తేదీ చివరి తేదీగా చెప్తున్నారు నామినేషన్లకి. సో ఇక్కడ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఆ క్యాంప్ రాజకీయాలు తెర ఉంటుంది. ప్రలోభాలకు వెళ్తారు. తర్వాత ఒక్కొక్క ఓటుకి నోటెంతో రేటు కట్టే పరిస్థితి ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కొంత వాళ్ళ కంట్రోల్లో ఉండే పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ లాంట్లో బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి కాబట్టి, కొంత ఆర్థికంగా బలమైన నేత కాబట్టి, ఆయన కూడా కొంత ఖర్చుకి వెనకాడే వ్యక్తి కాదు కాబట్టి ఖర్చు ఉండాల్సింది. ఈ లోపల మొత్తాన్ని క్యాంపు రాజకీయాలకి తీసుకువెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఎవరుంటారో తెలియదు, ఏ రోజు ఎవరు ఎటువైపు మారుతారో తెలియదు. ఇంకొక సమయం కూడా ఆగస్టు 30 ఎన్నికలు కాబట్టి ఈ లోపల ఆగస్టు 6న నోటిఫికేషన్ కూడా దాని మీద విడుదల చేయబోతుంది. సో 30వ తారీఖు ఎన్నిక, సెప్టెంబర్ 6న, సెప్టెంబర్లో 3న ఫలితాలు కూడా వచ్చేస్తాయి. సో ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ మాత్రం చాలా పెద్ద హైడ్రామా నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదలైన ఒక 1.5 నెల తర్వాత మళ్ళీ జరుగుతున్న మొదట ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికని రెండు కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇట్లా వైసీపీ కావచ్చు, ప్రెస్టీజియస్గా తీసుకోబోతున్నాయి. సో నాయకుడు ఇంకా కూటమి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలేదు, కానీ మిగతా వ్యవహారాలన్నీ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి అభ్యర్థి అధికారికంగా ప్రకటిస్తే ఆ అభ్యర్థికి పోటీ చేయించాల్సిన, అక్కడ ఓట్లు వేయించాల్సిన బాధ్యత స్థానిక నేతలు తీసుకుంటారు. దాంతో ఎక్కడికక్కడ అభ్యర్థులని, ఎంపీటీసీలను కొంతమంది, జెడ్పీటీసీలను కొంతమంది, కార్పొరేటర్లను కొంతమందిని నాయకత్వం వహించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ లీడ్ చేయాలి. వాళ్ళందరినీ తమ తమ ప్రాంతాల్లో తమకు ఓటు వేస్తారా లేదా అన్న ఒక నమ్మకంతో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. కడప లాంటి జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తే అక్కడ బీటెక్ రవి గెలిచిన పరిస్థితి. అప్పటికి అక్కడ వైసీపీకి పెద్ద బలం ఉండి కూడా ఆ సొంత దీంట్లోనే ఓడిపోయిన పరిస్థితి, అంటే ప్రభుత్వం టీడీపీ ఉన్నింది కాబట్టి. సో అటువంటి సీన్స్ మన రాష్ట్రంలో కూడా, ఏపీలో కూడా పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితులు ఉన్నాయి. సో రేపు జరగబోయే ఎన్నిక ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అనేది చూడాలి. రెండు రాజకీయ పక్షాలు మాత్రం హోరాహోరీగా తలబడే పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం 861 ఓట్లు ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో మాత్రం ఈసారి కోట్ల రూపాయలు మళ్ళీ పరిస్థితి అయితే ఉంది. వెదజల్లే పరిస్థితి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎలక్షన్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా జరిగే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఈసారి